అనేటటువంటి ఒక అంశము తమిళనాడులో ఇప్పుడు డిఎంకేకి గత 2 రోజులుగా ఒక అడ్వాంటేజ్ గా మారింది. అది జయాపజయాల్లో కీలకంగా మారేటటువంటి ఒక అస్త్రంగా డిఎంకే వాడుకుంది. బట్ బీజేపీ దాన్ని వాడుకోవటంలో వైఫల్యం చెందింది. ఇప్పటికే అనేక సర్వేలు ఇందులో ఇంకొక పాయింట్ అంటే ఇప్పుడు డిఎంకే బలంగా కనిపిస్తోంది. 2021 నుండి చూసుకుంటే లోక్సభ స్థానాలు గెలవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేటువంటి గెలుపులతో పాటు ఇవన్నీ కూడా డిఎంకే ఒక స్ట్రాంగ్గా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఏడీఎంకే విషయానికి వస్తే జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం కానీ పళనిస్వామి మధ్యలో వచ్చినటువంటి విభేదాలు, సో అందులో ఉన్నటువంటి క్లాషెస్ ఇంకా ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల టైంలో కూడా పార్టీ అవినీతి గురించి కానీ మహిళల భద్రత గురించి కానీ చాలా అంశాలపైన టార్గెట్ చేస్తూ డిఎంకేని టార్గెట్ చేసి కార్నర్ చేసినా కానీ ఎక్కడ కూడా డిఎంకే వీక్ అయింది లేదు. బట్ ఏడీఎంకే నిలబెట్టుకోలేకపోతోంది. సో కారణం ఏంటి సార్? అక్కడ ఏమైనా ఏడీఎంకేలో నాయకత్వ లోపం ఏమైనా కనిపిస్తోందా? లోపల ఏమైనా అంతర్గత కలహాలు ఉన్నాయనుకోవచ్చా? ఏడీఎంకే బలహీనతల కంటే కూడా డిఎంకే బలం చెక్కు చెదరలేదు. 2021 నుండి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డిఎంకేని ఒక బలమైనటువంటి ఫోర్స్ గా నిలబెట్టడంలో ముఖ్యంగా డిఎంకే కూటమి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏని బలంగా నిలబెట్టడంలో స్టాలిన్ సఫలీకృతమయ్యాడు. తనతో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడంతో పాటు డిఎండికే విజయకాంత్ లాంటి పార్టీలను, పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళని, శరత్ కుమార్ లాంటి వాళ్ళని, తర్వాత కమల్ హాసన్ లాంటి వాళ్ళని తన వైపుకు తిప్పుకోవటంలో సఫలీకృతమయ్యాడు. తన కూటమిని బలంగా నిలబెట్టుకోవటంలో సఫలీకృతమయ్యాడు. కాబట్టి ఇవాళ 16 పార్టీలతోటి ఒక బలమైనటువంటి కూటమి ఏర్పాటు ఇది ఒకటైతే, రెండోది కుల సమీకరణాల మేరకు తనతో ఉన్నటువంటి వర్గాలను కాపాడుకున్నట్టు ఒకటైతే, మూడోది ఈ 5 సంవత్సరాల్లో తను తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయనేటటువంటి ఒక నమ్మకంతో స్టాలిన్ ఉండటం అయితే, 4వ అంశం ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని సక్సెస్ఫుల్ గా తన విజయంలోకి ఒక కీలక పాత్ర వహించేటట్టుగా మలుచుకోవటం. అంటే డిఎంకేని ఒక బలమైన కూటమిగా నిలబెట్టడం. అందుకే మీరు చూడండి, మీరు చెప్పినటువంటి లోక్సభ ఎన్నికలు కానీ, మీరు చెప్పినటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ డిఎంకే ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది. మరీ ముఖ్యంగా 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ స్వీప్ చేసింది ఎస్పీఏ, అంటే సోషల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ డిఎంకే కూటమి నేతృత్వంలో స్వీప్ చేసింది. 39 పార్లమెంట్ స్థానాలు గెలవటమే కాదు, 221 శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకుంది. బీజేపీకి 3 స్థానాల్లో, ఏడీఎంకేకి 10 స్థానాల్లో మాత్రమే లీడ్ వచ్చింది. బట్ తన బలాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ వెరాజ్ మీరు ఇంకొక వైపు కూడా చూడాలి శ్రీకాంత్, అంతా ఏకపక్షంగా ఎన్నిక లేదు. ఎందుకు అనంటే మీరు 2021 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పళనిస్వామి కూడా, ఎడప్పాడి పళనిస్వామి కూడా జయలలిత మరణించిన తర్వాత ఏడీఎంకేని ఒక బలమైనటువంటి పార్టీగా నిలబెట్టడంలో కూడా తను సక్సెస్ అయ్యాడు. తనతో పాటు ఇప్పుడు బీజేపీని, పిఎంకేని కలుపుకోవటంతో వాళ్ళు కూడా ఒక బలమైనటువంటి కూటమిగా డిఎంకేకి ఛాలెంజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని ఉంది. అంటే పళనిస్వామికి ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, పార్టీని నిలబెట్టాడు. కాబట్టి ఇప్పటికీ అది ఒక బలమైనటువంటి ఫోర్స్ గా కనపడుతుంది అని అంటే, మీకు భారతీయ జనతా పార్టీ వచ్చి చేరటంతో, తర్వాత 1 ఇయర్లకు సంబంధించినటువంటి కులంలో బలమైనటువంటి ఫోర్స్ ఉన్నటువంటి పిఎంకే తనతో ఉండటంతో ఆ కూటమి కూడా బలంగా కనపడుతుంది. వెరాజ్ మీకు టీవీకే వచ్చేసరకు ఎవరి ఓట్లను చీలుస్తుంది అనేది చాలా ప్రశ్న ఇక్కడ అంతుచెక్కినటువంటి ప్రశ్నగా తమిళనాడు ఎన్నికల్లో ఉంది. మీకు నాకు కనపడుతున్నటువంటి ఈ మధ్య కాలంలో, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విజయ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది డిఎంకేనే. అందుకే డిఎంకేని ఏమంటున్నాడంటే, ఎంజి రామచంద్రన్ ఎలా విమర్శించాడో, జయలలిత ఎలా విమర్శించిందో తీమై శక్తి అంటున్నాడు. తీమై శక్తి అంటే డిఎంకేని తీమై శక్తి అంటే చాలా పవర్ఫుల్ క్రిటిసిజం అన్నట్టు, దుష్ట శక్తి అనే. అందుకని విజయ్ మొత్తం ఫోకస్ కూడా స్టాలిన్ పైన పెట్టాడు. స్టాలిన్ ని అంకుల్ అని పిలిచాడు, స్టాలిన్ ని తీమై శక్తి అని పిలుస్తున్నాడు, స్టాలిన్ సార్ అని ఇప్పుడు పిలుస్తున్నాడు. అంటే అక్కడ పోటీని ఏడీఎంకేని సైడ్ అప్ చేసి డిఎంకేకి టీవీకేకి మధ్య పోటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయటంలో టీవీకే విజయ్ సక్సెస్ అయినప్పటికి కూడా, బట్ ఏడీఎంకే తన బలాన్ని చూపెడుతుంది. తర్వాత టీవీకేకి యువత ఓట్లు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు దళిత్
క్రిస్టియన్ ఓట్లు, దళిత్ క్రిస్టియన్ ఓట్లు గనక పెద్ద మొత్తంలో టీవీకే వైపుకు వెళితే అది డిఎంకేకి నష్టం చేస్తుంది. కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓట్లు ఏఐడిఎంకే కాకుండా టీవీకే చీలుస్తుంది కాబట్టి అది డిఎంకేకి లాభం చేస్తుంది. బట్ సార్ టీవీకే పరిస్థితి అంతుందా? ఎందుకంటే అన్నిటికీ అన్ని నియోజకవర్గాల్లో విజయ్ అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు, సో సొంతంగా అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత ఓట్లు ఆయన ఈ క్రౌడ్ పుల్లింగ్ చూస్తున్నాం మనం. ఒకప్పుడు పవర్ స్టార్ కి ఎట్లాంటి క్రౌడ్ పుల్లింగ్ ఉందో విజయ్ని కూడా ఇంత తక్కువ అంచనా, విజయ్ కూడా అంతే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ క్రౌడ్ ఓట్ల రూపంలో మారేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటున్నా అంటే తమిళనాడు రాజకీయాలు కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ తెలుగు రాష్ట్రాలకు తమిళనాడుకు చాలా తేడా ఉంటుంది. అక్కడ హిందుత్వ కార్డు పనిచేయదు, అక్కడ హిందీ కార్డు పనిచేయదు, అక్కడ కేవలం ద్రవిడ సెంటిమెంట్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళిత ఓటర్లు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. సో ఈ ఫ్యాక్టర్స్ విషయంలోకి వస్తే విజయ్కి ఏమైనా కొంత ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒంటరిగా బరిలోకి దిగారు కదా. ఆ ఇమేజ్ తోటే ఇవాళ టీవీకే విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఒక సూపర్ స్టార్, పవర్ స్టార్ గా నిలబడ్డాడు. ఎందుకనంటే ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి లాంటి పదవులు ఆఫర్ చేసినప్పటికీ కూడా లొంగకుండా ఒంటరిగా నిలబడటమే ఒక హీరో ఇమేజ్ ని మరింత పెంచింది టీవీకేకి. కాబట్టి యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. యూత్ ఫాలోయింగ్ కు తోడు జోసెఫ్ విజయ్ అని చెప్తున్నాడు. గతంలో విజయ్ అని చెప్పినటువంటి వ్యక్తి జోసెఫ్ విజయ్ అని ఎందుకు చెప్తున్నాడు అంటే దళిత ఓట్లు, క్రిస్టియన్ ఓట్లను తన వైపుకు తిప్పుకునేటటువంటి ఎత్తుగడ. అందుకే 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. 2 చోట్ల కూడా ఆ నియోజకవర్గాల్లో దళిత క్రిస్టియన్ ఓట్లు జయాపజయాలను ప్రభావితం చేసేటటువంటి నియోజకవర్గాలే కాబట్టి తను ఒక స్ట్రాటజిక్ గా వెళుతున్నటువంటి సందర్భంలో అయితే ఒక వీక్నెస్ ఏంటి అని అంటే మీకు ఏప్రిల్ 21 తారీఖు నాటికి ప్రచారం ముగుస్తుంది. ఏప్రిల్ 22, ఏప్రిల్ 23 నాడు ఎన్నికల్లో బలంగా నిలబడగలిగితే అంటే ఓట్లను తన వైపుకు తిప్పుకునేటటువంటి మెషనరీని, యంత్రాంగాన్ని, పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే విజయ్ కూడా ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడతాడనేది వాస్తవం. కానీ ఆ మెషనరీ ఉందా, ఆ స్ట్రాటజీ ఉందా అనేటటువంటిది డౌట్ వస్తుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో కాలేదు కదా. అక్కడ నిల్చునే వాళ్ళు కూడా గతంలో మాజీలు, స్థానికులు ఉన్నారు కాబట్టి ఆ యంత్రాంగం లేదు కాబట్టే టీవీకే ఆ 2 రోజుల్లో ఎలా నిలబడగలుగుతుంది, తనకి విజయానికి కావాల్సినటువంటి ఓట్లను ఎలా తెచ్చుకోగలుగుతుంది అనేది ఒక డౌట్ వస్తుంది. మీకు డిఎంకేకి, ఏఐడిఎంకేకి ప్రతి గ్రామంలో వాళ్ళకి ఎలక్షన్ ఇంజనీరింగ్ ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, బలమైనటువంటి స్థానిక నాయకత్వం ఉంటుంది, వాళ్ళతోటి ఓటింగ్ చేసుకోగలుగుతారు కాబట్టి. బట్ అందుకే నేను ఏమంటున్నాను, ఇప్పటికొచ్చినటువంటి అన్ని సర్వేల్లో కూడా టీవీకే ఎక్కడ గెలుస్తుందని ఏ సర్వే చెప్పలేదు, ఏ విశ్లేషణలో కూడా చెప్పలేదు. 3వ స్థానానికి పరిమితం చేస్తున్నారు. ఇన్ కేస్ అక్కడ మనకి 118 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. బట్ డిఎంకే గత లోక్సభ ఎన్నికల్లో 229 శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకుంది కాబట్టి. బట్ గతంలో గెలిచిన 153 కంటే తక్కువ వస్తాయేమో కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఒక మ్యాజిక్ నంబర్ ని చేరుకుంటది అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎందుకు అనంటే ఎట్ లాస్ట్ డిఎంకే కూటమిలో ఉన్నటువంటి 16 పార్టీలు ఖచ్చితంగా శాసనసభ స్థానాలు గెలవగలిగినటువంటి స్థాయిలో ఉన్న పార్టీలే కాబట్టి. బట్ ఆ అడ్వాంటేజ్ డిఎంకే కూటమికి కనపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత మొగ్గు అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ చూసినా, ఎలక్షన్ అట్మాస్ఫియర్ చూసినా, లేకపోతే ప్రచార సరళి చూసినా, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చూసినా, ఇవన్నీ చూస్తే మనకు కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే డిఎంకే వైపుకి కొంచెం మొగ్గు కనపడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మిగతా 2 పార్టీలు కూడా బలంగానే కనపడుతున్నటువంటిది. కానీ అధికారంలోకి వచ్చే అంత బలం ఆ 2 పార్టీల వైపు కనపడకపోవటమే మనకి డిఎంకే వైపు కొంచెం ఏమైనా కొంత గుణపాఠం నేర్చుకున్నట్టు ఏమైనా కనిపిస్తుందా సార్? ఎందుకంటే 234 స్థానాలకు 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ 75 స్థానాలను గెలుచుకుంది. బట్ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వేరుగా పోటీ చేసింది, ఏడీఎంకే వేరుగా పోటీ చేసింది. అప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఓటు శాతం కూడా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 25-27% పడిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు దాంట్లోంచి లెసన్ నేర్చుకొని ఏడీఎంకే వైపు వెళ్తుంది. బట్ ఇంత వెళ్ళినా కానీ ఇప్పుడున్నటువంటి తమిళనాడు వర్సెస్ ఢిల్లీ ఎపిసోడ్లో స్టాలిన్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడం అంత సామాన్యమైనటువంటి విషయమేనా? చివరి వరకు భారతీయ జనతా పార్టీ టీవీకేని తమ కూటమిలో చేర్చుకొని గేమ్ చేంజర్ గా మారాలని ప్రయత్నం చేసింది. బట్ ఆ ప్రయత్నాలకు టీవీకే విజయ్ లొంగలేదు. ఎందుకు అనంటే టీవీకే విజయ్ పార్టీకి ఒక గ్రౌండ్ రియాలిటీలో ఒక సూత్రాన్ని పెట్టుకున్నాడు. డిఎంకేని రాజకీయ ప్రత్యర్థిగాను,
బీజేపీని సైద్ధాంతిక ప్రత్యర్థిగాను ప్రకటించాడు కాబట్టి రెండు కూటమిల వైపుకు పోవటానికి తనకు అవకాశం లేకుండా ఉండి సొంతంగా నిలబడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టీవీకే గనక ఏఐడిఎంకే బీజేపీ కూటమిలో చేరి ఉంటే టీవీకే గేమ్ చేంజర్ గా మారిపోయేది. ఖచ్చితంగా ఏఐడిఎంకే అక్కడ అధికారంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఏఐడిఎంకే బీజేపీ పిఎంకే కూటమి ఒక బలమైనటువంటి పోటీదారిగా నిలబడ్డప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవటంలో ఏఐడిఎంకే వెనకబడుతుంది అనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి. ముఖ్యంగా కొంగునాడు, ఉత్తర తమిళనాడులో మాత్రమే దానికి పట్టు బలం కనపడుతుంటే మీకు చెన్నై రీజియన్ మొత్తం కూడా వచ్చేసరకు డిఎంకే ఇప్పటికీ తన బలాన్ని అట్లనే నిలబెట్టుకున్నట్టుగా మనకి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిఎంకేకి మోర్ దాన్ 100 సీట్స్ కన్ఫామ్ గా గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మోర్ దాన్ 100 డిఎంకే వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆ కూటమి అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా జరిగి తమిళనాడులో ఏ కూటమికి మెజార్టీ రాకపోతే టీవీకే గెలిచినటువంటి సీట్లు అవసరమై ఉంటే బహుశా నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో నేను అంచనా వేస్తున్నది ఏంటి అని అంటే ఏఐడిఎంకేకి బీజేపీ వైపుకి టీవీకే విజయ్ పోయేటటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే తను సైద్ధాంతిక ప్రత్యర్థిగా తను చూస్తున్నాడు కాబట్టి ఆ వైపుకి వెళ్ళడు. ఓ కాంప్రమైజేషన్ లో ఒక ప్రభుత్వ ఏర్పాటులో ఏదన్నా సీట్లు తగ్గి ఒక అవసరం ఏర్పడితే విజయ్ డిఎంకే వైపుకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సార్, స్టాలిన్ 2 సార్లు తన ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నారు. మొదటిసారి ఏమో జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయవాదం తీసుకొచ్చారు. డిఎంకే ప్రచారం మొత్తం కూడా ప్రాంతీయవాదం ప్లస్ జాతీయవాదం లాగానే మారిపోయింది. అభివృద్ధి మీదతో పాటు భాష మీద మారిపోయింది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లుతోటి ఇప్పుడు తమిళనాడు వర్సెస్ ఢిల్లీ లాంటి ఎపిసోడ్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయింది, తమిళనాడు గెలిచింది ఢిల్లీ మీద అన్నటువంటి ప్రచారం ఈరోజు ఇంటింటికి చేస్తోంది. బట్ ఏఐడిఎంకే ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావిస్తలేదు. అసలు ఆ ప్రచారం జోలి కూడా పోవట్లేదు. ఆ అంశాన్ని ప్రస్తావించకుండానే ప్రజల్లోకి వెళ్తోంది. సో ఇది టీవీకేకి చాలా కలిసి వచ్చేలాంటి అంశంలాగా మారిపోయింది స్పష్టంగా. బట్ ఇటు ఏఐడిఎంకే బీజేపీకి ఏమున్నాయి, ఇప్పుడున్నటువంటి దిద్దుబాటు చర్యలు ఏమైనా కనిపిస్తున్నాయి ఈ 2 డేస్లో? అండ్ ఇది కాస్త రేపొద్దున ఏఐడిఎంకే స్థానంలోనే టీవీకే ఇక ఆల్టర్నేట్గా ఉండేటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయా ఈసారి ఒక రాజకీయ ప్రయోగం విజయ్ చేసినా కానీ? శ్రీకాంత్, తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల అజెండా స్పష్టంగా ఏమీ లేదు. తమిళనాడులో బలమైనటువంటి అజెండాలు ఏ పార్టీ కూడా తీసుకురాలేకపోతుంది. పాత ద్రవిడియన్ మూసలోనే, పాత ద్రవిడియన్ అంశంలోనే తర్వాత డిఎంకే అవినీతి చేసిందని, డిఎంకే అప్పులు చేసిందని, ఇవేందో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా ప్రచారానికి చివరి రోజుల్లో వెళ్ళి డిఎంకే అప్పులు చేసింది అంటే మీరు కూడా అప్పులు చేశారు కదా, డిఎంకే అవినీతి చేసిందంటే మీ పైన కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా. బట్ ఒక కామన్ అజెండా మాత్రమే ఉంది తప్ప ఒక స్పెసిఫిక్ గా ఒక ఎమోషనల్ క్రియేట్ చేసేది లేకపోతే ఎన్నికలను మలుపు తిప్పేటటువంటి అంశాలు ఏమి రాలేదు. కానీ ఈ అంత వ్యతిరేకత కూడా ఏం కనిపించట్లేదు సార్ స్టాలిన్ పైన. మహిళా డీలిమిటేషన్ కంబైన్డ్ బిల్లు డిఎంకేని కాపాడినట్టుగానే చెప్పాలి మనం. ఎందుకనంటే దీంట్లో మహిళా బిల్లు కంటే కూడా డీలిమిటేషన్ ద్వారా సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది, తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది ప్రజల్లోకి మరింత ఎక్కువగా పోయింది కాబట్టి ఏఐడిఎంకే దాన్ని ప్రస్తావన చేయట్లేదు. అందుకే స్టాలిన్ ని ఈ అంశాన్ని ఉపయోగించుకొని ఏఐడిఎంకేని బానిస పార్టీ అన్నాడు. అంటే దేనికి బానిస? ఢిల్లీకి బానిస, జాతీయ పార్టీలకు బానిసగా పనిచేస్తుంది అనేటటువంటి ఒక ద్రవిడ ఆత్మాభిమానాన్ని తీసుకొచ్చాడు. ఆ సెంటిమెంట్ ని మళ్ళొకసారి ఎన్నికల అస్త్రంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టే డిఎంకే వైపుకి కొంచెం ఓటింగ్ మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇది గెలుపు ఓటముల్లో ఒక కీలకమైనటువంటి పాత్రగా మారినటువంటి నేపథ్యంలో గత 2-3 రోజులుగా తమిళనాడు ఎలక్షన్స్ లలో డిఎంకేకి అడ్వాంటేజ్ వచ్చినంతగా ఏఐడిఎంకే బీజేపీకి రాలేదు కాబట్టి బట్ అంతిమ ఫలితము డిఎంకేకి అనుకూలంగా ఉంటుంది అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అంతిమ ఫలితం ఎట్లా ఉండబోతోంది? ఈ రోజుకు తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది చూడాలి. 118 స్థానాలు అవసరం, 234 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈసారి గెలుపు ధీమాతో డిఎంకే ఉంది. ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉంది. టీవీకే విజయ్ ఒక ప్రయోగం చేస్తున్నారు. పూర్తి స్థానాలు 234 స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు.
బట్ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానాలు ఉంటాయి డిఎంకే నుంచి, ఏఐడిఎంకే నుంచి ప్రతిపక్ష స్థానాలు ఉంటాయి, ఇవంతా తెలిసిన మొహాలు ఉంటాయి. అందులో విజయ్ నిలబెట్టేటువంటి అభ్యర్థికి ఎంతవరకు ఉంటుంది, విజయ్ పార్టీ నిర్మాణ శైలి ఇంకా పూర్తి కాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి విజయ్కి ఒక పరీక్ష అనే చెప్పాలి. బట్ ఇట్లా నేపథ్యంలో విజయ్ ఎవరి ఓట్లను చీల్చబోతున్నారు అన్నదే ప్రధానమైనటువంటి అంశం. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.